ఇచ్చినారు, విద్యాశాఖ అధికారులు తోడ్పడడం చేయడం వల్ల మేము ఇంత సాధించామని చెప్తున్నారు. ఇదంతా వట్టి అబద్ధము. ఎందుకంటే ఈ పిల్లల కష్టం. సార్ నా పేరు హరిదాసు, నేను మ్యాథ్స్ టీచర్ పనిచేస్తున్నా సార్. మా మిస్సెస్ అంజనమ్మ సోషల్ టీచర్ పనిచేస్తుంది సార్ ఆరేకల్లో. నేను పెద్ద తుమ్మలం పనిచేస్తున్నాను సార్. పెద్ద తుమ్మలం సార్. ముందుగా డిఓ సార్కి, ఎంఈఓ సార్కి, ప్రిన్సిపాల్ సార్కి, సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు సార్. మా వాడు ఇంటెలిజెంటే కానీ సార్, అంటే వాడిని బాగా తయారు చేసింది మనకి ఏదైనా రైటింగ్ కొంచెం వీక్ ఉండేది సార్. హాలిడేస్లో వచ్చి రైటింగ్ ప్రిపరేషన్ బాగా చేయించింది. తర్వాత మ్యాథ్స్ నేను టెస్ట్ చేస్తున్నాను సార్. అప్పుడప్పుడు ఆవిడ అప్లై లెవెల్ చేసినప్పుడు చేయగలడు. దానికంతా సహకరించిన సిబ్బందికి చాలా ధన్యవాదాలు సార్. వాళ్ళకి ఉన్నప్పుడు ఉంటాను. ఏమంటే సార్, నా సలహా ఏమంటే సార్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మాత్రం ఎక్కడైనా చేయగలరు సార్, ఏదైనా చేయగలరు. అంత బాగా తయారు చేసినారు సార్. నేను మా వారిని అబ్జర్వ్ చేస్తూ వస్తాను. 8th, 9th, 10th డిఫరెన్స్ చూస్తున్నాను సార్. చాలా డెవలప్ అయింది మ్యాథ్స్లో మాత్రం. ముఖ్యంగా ఇది చేయరా అంటే బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి పేపర్లు ఇస్తే కూడా చేయగలరు సార్ వాడు. దానికి కారణం ఈ సిబ్బంది సార్, వీళ్ళ సిబ్బంది. మేము చాలా తక్కువ సార్ ట్రై చేసింది. మేము ఏమంటే వానికి అవకాశాలు సార్ అన్నట్లా తీసుకురావడము, టైంకి వదిలిపోవడము అవన్నీ చేసినాం సార్. వాడు ఎక్కువ ఏది కోరుకోలేదు. మూవీసు, మొబైల్ అట్లా ఎప్పుడు సార్ ఏనాడు మొబైల్ చూసింది లేదు సార్. వాడు మొబైల్ చూస్తున్నాడంటే ఏదైనా డౌట్ వస్తే చూసుకుంటాడు సార్. ఇంత యూట్యూబ్లో అంతకుమించి వాడు వానికి అంటూ ఏది స్వేచ్ఛగా లేడు. ఇప్పటికే లేడు సార్. హైదరాబాద్లో ఉన్నాడు. చెప్తుంటే అవునా డాడీ, ముందు నీకు థ్యాంక్స్ డాడీ, నువ్వు ఎండకి తిరిగినావు, మాకు ఫ్రూట్ తెచ్చి ఇచ్చినావు అని చెప్తా ఉన్నాడు సార్. కాబట్టి వాని చదువు ఒకటే కాదు సార్, వాని బిహేవియర్, వాని క్రమశిక్షణ గురించి నేను చాలా గర్వంగా చెప్తున్నాను సార్. దానికి అంతటి కారణం ఈ సిబ్బంది సార్. ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు అబూబక్కర్ సార్. నేను ఆర్ఎంపీ డాక్టర్ సార్. ఇక్కడే ఆదంలోనే ఉంటాను సార్. మేము వచ్చేసి మన సార్ వాళ్ళకి ఫస్ట్ అందరికీ ధన్యవాదాలు సార్. మా పాప కష్టపడింది అని అంటున్నాం సార్, కానీ మా పాప కష్టపడిన కాడ నుంచి వీళ్ళు విద్యార్థుల కాడ నుంచి ఉపాధ్యాయుల కష్టమే ఎక్కువ సార్. వీళ్ళు 50% కష్టపడితే వీళ్ళు 100% కష్టపడి చదివించారు సార్. 100% సార్. ఇదైతే ప్రతిసారి ఏమైనా చిన్న కంప్లైంట్ ఉన్నా కూడా మాకు చెప్తారు సార్, మీ పిల్లోడు ఇట్లా తప్పు చేస్తున్నాడు, దాన్ని రిక్వెస్ట్ చేయండి అంటాం. మేము వెంటనే చేసి దాన్ని మళ్ళీ సెట్ చేయాలి సార్. వాళ్ళకి చెప్పిన టైంకి మేము పిలుచుకొచ్చినాం సార్. బాగా చదివించినాం సార్. నేను కష్టం అంతా వాళ్ళేది సార్. మాది కూడా ఉంది, నేను వచ్చి వీళ్ళది ఉంది సార్. అంతే. థ్యాంక్ యూ. One and all, my name is Zoya Tanvir. My father name is K. Abu Bakar. In APSSC public examinations, my score is 596 out of 600. I am from Adoni 1 branch. I'm thankful to the principal ma'am, all teachers. Thank you. Doctor. అందరికీ నమస్కారములు. నా పేరు సోమేశ్వర్ రాజు. మా తల్లిదండ్రుల పేర్లు ఎం తిరుమల రాజు, ఎం తులసి. నేను 10వ తరగతి ఫలితాల్లో 595 మార్కులు సాధించడానికి కారణము ఈ పాఠశాలలో నేను నా కృషితో పాటు మా ఉపాధ్యాయుల కృషి అంతా కలిపి ఒక గొప్ప సమూహమై 590 మార్కులు అయ్యాయి. ముందుగా నేను మా ప్రిన్సిపాల్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన నాకు ఎంతో సహాయం చేశారు. మా ఉపాధ్యాయులు ఏమడిగినా చెప్పించేవారు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేసేవారు. ఇదంతా కలిపి నాకు ఎంతో గొప్ప స్ఫూర్తిని అందించాయన్నమాట. నేను ఇలా 10వ తరగతి ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు చాలా భయం వేసేది, ఎట్లా రాయాలి. నాకు చాలా 10వ తరగతి ఫలితాలు పైన నమ్మకం కుదిరేది కాదు. కానీ మా మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ నాకు ధైర్యాన్ని అందించి, నాకు కావాల్సినవన్నీ అందించి నన్ను 10వ తరగతి పరీక్షలకు రాయించడానికి పంపించినారు. అందుకు నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా మార్కులు వచ్చేసి 595. నేను భవిష్యత్తులో ఇంజనీరింగ్లో చేరదామని అనుకుంటున్నాను. మా అమ్మ హౌస్ వైఫ్గా ఉంది, మా డాడీ ఇంజనీర్గా పనిచేస్తున్నారు.
అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు సాయి వైష్ణవి. మా నాన్న పేరు ఎన్ గణేష్. ముందుగా నన్ను చదివించిన మా తల్లిదండ్రులకి ఎంతో కృషి చేసిన ఉపాధ్యాయులకి, ప్రిన్సిపల్ మేడం గారికి నా ధన్యవాదాలు. నేను 592 మార్కులు తెచ్చుకోవడానికి కారణం నా కృషి, మా తల్లిదండ్రుల కృషి, మా ఉపాధ్యాయుల కృషి. ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నాను. దానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. గణేష్ సార్, నేను టీచర్గా పనిచేస్తున్నాను విరుపాపురంలో. మా పాపకి ఎన్ సాయి వైష్ణవి సార్. మా పాపకి 592 మార్క్స్ వచ్చినాయి. దానికి కారణం ఈ పాఠశాల సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపల్ మేడం గారు ఎంతో కేర్ తీసుకొని రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 7:30 వరకు క్లాసులు పెట్టి జనవరి నుంచే స్టార్ట్ చేసి ఏ చిన్న విషయం ఉన్నా కూడా మాకు ఇన్ఫామ్ చేసి, ఇక్కడ మ్యాథ్స్ సార్ కావచ్చు, ఫిజిక్స్ సార్ కావచ్చు, ఏవి కష్టమైతే సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టులకు అన్నీ కూడా వాళ్ళు చాలా కేర్ తీసుకొని వాళ్ళ క్వశ్చన్ పేపర్లో ఏ చిన్న తప్పు చేసినా కూడా వాటిని 1కి 4 సార్లు రిపీటెడ్గా చెప్పి సెషన్స్ అని ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి బాగా ప్రాక్టీస్ చేపించి ఈరోజు ఈ స్థాయి మార్కులు రావడానికి వాళ్ళ కృషి ఎంతో ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మార్కులు సంపాదించుకున్న దాని వెనుక కృషి ఎవరిదిందయ్యా అంటే పాఠశాలలో వాళ్ళకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులది, ఇంటి దగ్గర వాళ్ళను కూర్చోబెట్టి చదివించిన తల్లిదండ్రులది. కాబట్టి పాఠశాల ఉపాధ్యాయులకు మరియు ఆ విద్యార్థులకు తల్లిదండ్రులకు, పాఠశాలకు ప్రిన్సిపల్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ క్రెడిట్ గోస్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ టీచింగ్ ఫ్యాకల్టీ. మా గైడ్లైన్స్ అంటే ఏం లేదు. గతంలో మార్చి 2026లో జరిగిన పరీక్షల్లో 596 మార్కులతోటి ఆదోనిలో ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులుగా కిడ్నీ స్కూల్కి సంబంధించినటువంటి ఇద్దరు విద్యార్థులు, అదేవిధంగా సెకండ్ మార్కు వచ్చినటువంటి వాళ్ళు రూట్స్ గ్లోబల్ స్కూల్ వాళ్ళని జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఓ గారు, కలెక్టర్ మేడం గారు వాళ్ళకు మెరిట్ సర్టిఫికేట్స్, మెమెంటోలు ఇచ్చి గౌరవించడం జరిగింది. అప్పుడు కూడా జిల్లాలో ఫస్ట్ మన ఆదోని ప్రాంతమే సాధించింది. మరి రీవాల్యుయేషన్ చేయించడం వల్ల మార్కులు పెరిగి వేరే మండలానికి ఏమైనా పోతుందేమో ప్లేస్ అనుకుంటే అప్పుడు కూడా మళ్ళీ మన ఆదోనికే దక్కింది. సో పశ్చిమ ప్రాంతంలో వెనుకబాటుతనం ఉంది అనేటువంటి ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని ధిక్కరించుతూ కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఎడ్యుకేషన్ తక్కువ, తర్వాత లిటరసీ రేట్ తక్కువ, వలసలు పోయేటువంటి కుటుంబాలు ఎక్కువ, పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువ అని ఈ అన్ని నెగిటివ్ పాయింట్లలో ఉన్నా కూడా జిల్లాలో అన్ని కార్పొరేటెడ్ స్కూళ్లకు తలదన్నే విధంగా మన ఆదోనిలో ఉన్నటువంటి కార్పొరేటెడ్ పాఠశాలటువంటి శ్రీ చైతన్య స్కూల్ అయితేనేమి, రూట్స్ గ్లోబల్ స్కూల్ అయితేనేమి, కిడ్నీ స్కూల్ అయితేనేమి విద్యార్థుల్లో మంచి మార్కులు సాధించేటట్టుగా వాళ్ళకు సరైనటువంటి శిక్షణను అందించినందుకు ఈ పాఠశాల యొక్క ప్రిన్సిపాల్స్ని, మరి ఈ పాఠశాల యొక్క సిబ్బందిని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ విద్యార్థులను ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళకు భవిష్యత్తులో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఆ విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే నాకు 373 మార్కులు వచ్చినాయి. ఎప్పుడు 1980లో. మా పిల్లలకు చెప్తే ఏంది నాయన ఈ మార్కులు అంటారు. అప్పుడు మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు మాకు రూపాయకు కేజీ బియ్యం ఇస్తున్నారు నాయన, మరి రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నారు మార్కెట్లో, లేదు 45 రూపాయలు కేజీ బియ్యం ఇస్తున్నారు. ఎట్లయితే ధరలు పెరుగుతూ పోతున్నాయో విద్యార్థుల యొక్క స్టాండర్డ్లు పెరుగుతూ పోతున్నాయి. విద్యార్థులకు మార్కులు వేసే విధానంలో కూడా మార్పులు చేర్పులు రావడం వల్ల ఈరోజు తెలుగులో 100కి 100 మార్కులు వేస్తున్నారు, హిందీలో 100కి 100 మార్కులు వేస్తున్నారు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్లో 100కి 100 మార్కులు వేస్తున్నారు. గతంలో ఇట్లా మార్కులు వేసేవాళ్ళు కాదు. 70-75 మార్కులు వేస్తే ఆడికి గొప్ప.
ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే అర్ధ మార్కు కట్ చేయడము, ఇంకో దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇంకొక అర్ధ మార్కు కట్ చేయడము, ఈ కటింగ్లతోనే పిల్లలు ఎంత బాగా రాసినా కూడా 80 మార్కులు దాటేది కాదు. సరే, ఆ పాతకాలానికి ఇప్పుడు కొత్త కాలానికి మనం పోలిక చేసుకుంటున్నాం కాబట్టి విద్యార్థులను కోరేది, మీ తల్లిదండ్రులకు ఎన్ని మార్కులు వచ్చినాయని మీరు ఎప్పుడు కూడా అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు చదివినటువంటి కాల పరిస్థితులు వేరే, ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి కాల పరిస్థితులు వేరే. మీ తల్లిదండ్రులకు బుక్కులు కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉండేటివి. మేము చదువుకునేటప్పుడు టెక్స్ట్ బుక్లు కూడా మాకు అందుబాటులో ఉండేటివి కాదు. ఎవరైనా పాత టెక్స్ట్ బుక్లు వాళ్ళ ఇంట్లోకాడికి పోయి ఆఫ్ రేటుకు ఇప్పించుకొని కొనుక్కొని వచ్చుకుంటే మాకు బుక్కులు, లేకపోతే లేవు. బజార్లో ఎక్కడ దొరికేటివి కాదు. ప్రభుత్వం ఉచితంగా అసలు ఇచ్చేది కాదు. ఇప్పుడైతే ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం. తర్వాత తల్లిదండ్రులు బాగా ఫెసిలిటీస్ ఇచ్చే పిల్లలకు ఇంటర్నెట్ ద్వారా అవి ఇవి డౌన్లోడ్ చేసుకొని వచ్చి ఇచ్చి సహకరిస్తున్నారు. అప్పట్లో మాకు ఆ సహకారం అనేది ఉండేది కాదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా గత కాలంతో పోల్చుకొని గర్వంతో మితిమీరి విర్రవిగకుండా, ఇతరులు ఎవరిని చులకన చేయకుండా ఇప్పుడు పాస్ అయిన విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మంచి మెరిట్ని సాధిస్తూ ఉత్తమ ఫలితాలను ఫ్యూచర్లో కూడా సాధించాలని, మీ తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు మిమ్మల్ని డాక్టర్ చేయాలనో, ఇంజనీర్ చేయాలనో, కలెక్టర్ చేయాలనో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు సాధించడానికి మీరు ఇంకా భవిష్యత్తులో కష్టపడి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నామో ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులకు, సో దీన్ని మోటివేషన్గా తీసుకునే ఉద్దేశంతో వచ్చిన విద్యార్థులకు, విద్యార్థినులకు, ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం. మెయిన్గా ఈ మన ఆదోని మండల టాపర్ అన్న విషయాన్ని నేను రిజల్ట్ వచ్చినప్పుడు 596 మార్కులు, సో హైయెస్ట్ మార్క్స్. సో 596 మార్కులు అంటే ఇది చాలా చిన్న విషయం కాదు. మామూలు వాళ్ళకేమో తెలియదు, కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, చదివే పిల్లలకి, చదివించే తల్లిదండ్రులకి, ఆ చదివిస్తున్న దాన్ని ఏర్పాటు చేస్తున్న యాజమాన్యం, వీళ్ళందరికీ ఎంత కష్టమో అర్థమవుతుంది. సో అందులో 594 కాకుండా మళ్ళీ రివాల్యుయేషన్ పెట్టి అందులో మళ్ళీ మనము ఇంకొక 4 మార్కులు అంటే 598 మార్కులు సాధించడము అనేది కళలో కూడా ఊహించుకోవడానికి కష్టమైన పని. సో ఇంత కష్టసాధ్యమైన పనిని మన ఆదోని టౌన్లోనే, నేను ఎక్కడో అమరావతి లేకపోతే గుంటూరు, విజయవాడ పెద్ద పెద్ద స్కూల్లో వస్తాయేమో ఇలాంటివి అనుకున్నామేమో, కానీ మన ఆదోనిలోనే మన మధ్యలో ఉన్న, ముఖ్యంగా మా టీచర్స్ గ్రూప్ నుండి మా పిల్లవాడే 598 తెచ్చుకొని డిస్ట్రిక్ట్ టాపర్గా నిలవడము, అదేవిధంగా స్టేట్లో సెకండ్ టాపర్గా ఉండడం అనేది చాలా అప్రిషియేట్ చేసే. సో ఇందులో ఇద్దరిని ఎక్కువగా అప్రిషియేట్ చేయొచ్చు. ఒకటి ఈ పాఠశాల ప్రిన్సిపల్ అండ్ ఉపాధ్యాయులకి, సెకండ్ తల్లిదండ్రులకి. సో ఎందుకంటే ఇక్కడ చెప్పిండే ప్రతి అంశాన్ని ఆ పిల్లవాడు గుర్తించుకొని ఏం చెప్పారు అని ప్రతిరోజు దాదాపు ఒక 1 ఇయర్తో సాధించిన విజయం కాదు ఇది. ఒక 1 ఇయర్తో సాధించలేదు. వారికి కావలసిన అన్ని సౌకర్యాలు ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం వాళ్ళ తల్లిదండ్రులు. నిజంగా అంటే వాళ్ళకి ఎన్నిసార్లు అప్రిషియేట్ చేసినా నిజంగా మేడం, ఎందుకంటే వీళ్ళు సుపరిచితులే, నాకు బాగా తెలిసిన వాళ్ళే కాబట్టి. సో వాళ్ళు చదివించడానికి వీళ్ళ టైం ఎంత సాక్రిఫైస్, వాళ్ళకి ఏర్పాటు చేయడము, టైమింగ్ పెట్టడము, చదువుకోరని చెప్పడము, ఈరోజు ఏం చెప్పారు, హోంవర్క్ అంతా వాళ్ళ దగ్గరుండి చేయించడం, ఇవన్నీ చేయకపోతే 595 మార్కులు, తెలుగు 100, ఇంగ్లీష్ 100, హిందీ 100, మ్యాథ్స్ 100, సోషల్ 99, ఇంగ్లీష్ 99. ఇంగ్లీష్ 99 అంటే అవి కూడా 99% అంటే జస్ట్ 100%. టోటల్ ఒక సబ్జెక్ట్ టోటల్ రాయమంటే కూడా రాసే కెపాసిటీ ఉందేమో అనిపిస్తుంది. సో ఈ విధంగా ఆ పిల్లవాడు ఉంటే కూడా ఒక మోటివేషన్. నెక్స్ట్ వచ్చే 10th క్లాస్ పిల్లలకు ఆ పిల్లోని యొక్క బోర్డు, సార్ వీలైతే సంవత్సరం వరకు మన బోర్డు ఇక్కడ ఫ్లెక్సీ పెట్టేయండి, ఫ్లెక్సీ అంటే ఒక బోర్డు పెట్టేయండి. ఆ బోర్డులోన వాడు మార్కులు ఏంటి, ప్రతిరోజు బయటకు వచ్చిన ప్రతి స్టూడెంట్ దాన్ని చూసి నెక్స్ట్ ఇయర్, ప్రతి సంవత్సరము నెక్స్ట్ ఇయర్ వరకు నా ఫోటో కూడా ఈ బోర్డులో ఉండాలి. సో ఆ విధంగా ఏర్పాటు చేస్తే మిగిలిన విద్యార్థులు కూడా కొద్దిగా మోటివేషను అవన్నీ జరుగుతుంది సార్. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ.
సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ, ఆదోని శ్రీ చైతన్య బ్రాంచ్ 2 ప్రిన్సిపల్ని. సో ఈరోజు మేము చాలా గర్వంగా చెప్తూ ఉన్నాం. 2025-26 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ఆఫ్టర్ రీవాల్యుయేషన్ 598 మార్కులు, 600కు గాను 598 మార్కులు సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఈ 598 మార్కులు అనేది స్టేట్ సెకండ్ ర్యాంకు, అలాగే డిస్టిక్ ఫస్ట్ ర్యాంకు కూడా అవ్వడం మా యొక్క అదృష్టం. ఈ యొక్క 598 మార్కులు సాధించినటువంటి సత్యబోయిన సాత్విక్ వారి యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. సత్యబోయిన సాత్విక్ ఎంతో కృషి పట్టుదల కలిగినటువంటి స్టూడెంటు. అతనికి మా యొక్క టీచర్ల యొక్క సహకారం, అట్లాగే మా యొక్క మేనేజ్మెంట్ యొక్క సహకారం, అట్లాగే మా తల్లిదండ్రుల యొక్క సహకారం ఎంతో ఉపయోగపడింది. తను చాలా కష్టపడ్డాడు, అతనికి చాలా మంచి భవిష్యత్తు కూడా ఉంది. అట్లాగే తర్వాతి మార్కులతో జోయా అనేటువంటి అమ్మాయి కూడా 596 మార్క్స్ సంపాదించింది. అట్లాగే సోమేశ్వర్ రాజు 595 మార్కులు సాధించాడు. అట్లాగే సత్యనారాయణ 592, వైష్ణవి 592, యు రాజశేఖర్ 590 మార్కులు సాధించి ఓవరాల్గా 80% మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడం మా యొక్క శ్రీ చైతన్య ఆదోనికి చాలా గర్వకారణమని మేము భావిస్తున్నాం. సో ఈ యొక్క సక్సెస్ రావడానికి, ఈ యొక్క ఇంతటి విజయాన్ని సాధించడానికి ముఖ్య గల కారణం మా యొక్క మేనేజ్మెంటు, అట్లాగే మా యొక్క మేనేజ్మెంట్ అయినటువంటి మా యొక్క సీమ మేడం గారు, అట్లాగే నాగేంద్ర సారు, జిఎం సార్ అయినటువంటి నాగేంద్ర సార్ గారు, అట్లాగే ఏజిఎం సార్ అయినటువంటి సురేష్ సార్ గారు, అట్లాగే ఆర్ఐ సార్ అయినటువంటి మా యొక్క రంగారెడ్డి సార్ గారు, అట్లాగే కోఆర్డినేటర్ సారు అయినటువంటి నాగేశ్వరరావు సార్ గారు, మా యొక్క ఉపాధ్యాయులు, అట్లాగే వారి యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో కృషితో ఈరోజు ఇంతటి విజయాన్ని అందించి ఈ యొక్క శ్రీ చైతన్య ఆదోని యొక్క నేమ్ను చాలా రాష్ట్ర స్థాయిలో నిలిపినందుకు చాలా మేము అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఒకటే, పిల్లలకు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు అట్లాగే స్టేట్ బోర్డుకు సంబంధించినటువంటి సిలబస్లో కూడా మంచి మార్కులు సాధించి వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళేందుకు ఈ యొక్క శ్రీ చైతన్య సంస్థ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి ఆదోని పట్టణ ప్రజలకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క మీడియా మిత్రులకు, అట్లాగే మా యొక్క తల్లిదండ్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మా తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మా యొక్క ధన్యవాదాలు. కృష్ణ సార్, నా పేరు బి హరికృష్ణ, ఆదోని 2 బ్రాంచ్ ప్రిన్సిపల్ని.